అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకట నరసింహారెడ్డి బేతంచెర్ల నుండి. మరి సార్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో 20 సంవత్సరాలకి పైగా ఉన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహం. నా పేరు పి వెంకట నరసింహారెడ్డి. మాది బేతంచెర్ల, నంద్యాల జిల్లా. తల్లిదండ్రులు పి నాగిరెడ్డి, పి లక్షమ్మ. కుమారులు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా మిస్సెస్ పేరు రామతులసి. ఈ జర్నీలోకి, ధ్యానంలోకి రాకముందుకు నా జీవితంలో అల్లరిగా తిరిగేవాడిని. నా విద్యాభ్యాసం అంతా బేతంచెర్ల శేషారెడ్డి హై స్కూల్లో విద్యాభ్యాసం ముగిసింది. నేను 10వ తరగతి వరకు చదివాను, కానీ పాస్ కాలేదు, ఫెయిల్. ఓకే. నాకు ఆటలంటే ఇష్టం, చదువు కంటే స్పోర్ట్స్ మీద ఇష్టం ఎక్కువ నాకు. అలాగా నేను ఏం చేశానంటే, స్కూల్లో టీచర్స్ వచ్చే లోపల ప్రజెంట్ వేయించుకొని చక్కగా వెళ్ళిపోయేవాడిని, వెళ్ళి గేమ్స్ ఆడుకునేవాడిని. కానీ దానివల్ల భవిష్యత్తులో ఎంతో కోల్పోయాను. ఏబిసిడీలు అన్నీ వచ్చు, కానీ కలుపుకొని రాత రాయడం రాదు. దానివల్ల బాల్యంలో నేను అలాగా స్కూల్కి వెళ్ళకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు లెక్కలు కానీ ఇంగ్లీష్ కానీ ఎలాంటివి చూసి పేపర్ కూడా రాయలేని స్థితి. అలాగా స్కూలు పోకుండా మనము చెడు ఆలోచనలు చేస్తూ టీచర్లు ఏం చెప్తున్నారో దాని మీద దృష్టి పెట్టకపోతే మన భవిష్యత్తులో ఎంత నష్టపోతామనేది నా బాల్యం నాకు ఒక గుణపాఠం. దీంట్లో ఏమంటే, మా అమ్మగారు చక్కని మాట చెప్పేది ప్రతిరోజు. మా అమ్మగారు ఏ లోకంలో ఉన్న వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ నాకు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఈరోజు ఆనందంగా ఉండగలుగుతున్నానంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తి అనుకోండి, వాళ్ళు కష్టపడిన కష్టం అనుకోండి, ఈరోజు అనుభవిస్తున్నా అంటే సుఖభోగాలన్నీ. ఆధ్యాత్మిక జీవితంలో గురువుగారు మనకి ఎలాగా ఆత్మవిద్యను ప్రబోధించాడు. కానీ మనం ఈ భూమి మీదకి సోల్స్గా వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి మనను ఆలనా పాలన, మన చేష్టల్ని అన్నిటిని బరాయిస్తూ ఎంతో ప్రేమతో మనల్ని పెంచి ఇంత వాళ్ళని చేసిన ఆ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, నిజమైన దేవతలు ఎవరంటే తల్లిదండ్రులకు నమస్కరించిన వాడే నిజమైన తల్లిదండ్రులు. గుర్తిస్తేనే తెలుస్తుంది. ఎక్కడెక్కడో కాదు, దేవాలయాలు, గుడిలలో, ఎక్కడెక్కడో ఏ విధమైనది కాదు. ప్రతిరోజు తన తల్లిదండ్రులకు నమస్కరిస్తే వాడు జీవితం ధన్యజీవి అవుతుంది. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి, ప్రతి రూపాయి మన కోసం భగవంతుడు అనేవాడు ఒక వ్యక్తిని ప్రశ్నించినాడంట. దేవలోకంలో ప్రశ్నిస్తే, నన్నేమో కిందికి పంపిస్తున్నావు, నా ఆలనా పాలన ఎవరు చూస్తారంటే, నీకు చక్కని తల్లిదండ్రులను వారి రూపంలో నేనే ఉంటాను అని భూమి మీదకి పంపించినాడంట. అలాంటి తల్లిదండ్రుల విషయంలో నేను ఎంతో మనస్ఫూర్తిగా గర్వపడి చెప్తున్నాను. అలా మా అమ్మ ప్రతిరోజు ఏం చెప్పేదంటే, అన్నదమ్ములము మేము 4 సోదరిమణులు, మొత్తం కుటుంబం అంతా 7 మంది, మొత్తం 12 మంది అయితే మిగతా వాళ్ళు మిగిలినారు మేడం. 7 మెంబర్స్ మిగిలినారు. అన్న తమ్ముడు ఎవరు నాయన నీ జీవితంలో వాళ్ళు నీకు సహకరించరు, చదువుకో. నాకు సినిమాలు చూడడం చాలా ఇష్టం. సినిమాలు చూడడం, తినడం, తిరగడమే. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ఎత్తు పెరుగుతాను నేను. పెరిగినప్పుడు మనకేం బాధ్యతలు ఉంటాయి, మా అమ్మ చదువుకో అంటది అని అనుకునేవాడిని. ప్రతిరోజు మా అమ్మ పొలం పోయేస్తే కాలు సేవ చేసే భాగ్యం నాకుంది. ప్రతిరోజు నేను సేవ చేసేది. సో అలా అల్లరిగా ఉన్నా కూడా అమ్మ సేవ అయితే చేసేవాళ్ళ. మా అమ్మ కన్నే పడుకునేవాడిని. నాకు 16 ఏళ్ళు వచ్చినా కూడా 17 ఏళ్ళు వచ్చినా మా అమ్మ కన్నే పడుకునేవాడిని. మా అమ్మ పొలం పని వేస్తే ఇదే చెప్పేది, కాలు సేవ చేసేవాడు. అలాగా నాకు ఆ ప్రాప్తం అందుకేనేమో అనిపించింది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది మేడం. అహోబిలం నరసింహస్వామి అని పుణ్యక్షేత్రం ఉంది. మా తాతగారు ఒకసారి అడవిలో వాళ్ళు తెల్లవారుదానం లేచి వాళ్ళ జీవన విధానం ఆకులు తెచ్చుకొని అమ్ముకునేవాళ్ళు. ఆ రోజు అలాగా ఆయన అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి, దాదాపు అంటే ఒక 6 అడుగులు ఉంటుంది.
అది పిలుస్తుంటే ఈయన భయపడిపోయాడు. ఎందుకో ఏమో నా చేతిలో గొడ్డలి ఉంది కదా అని దగ్గరికి వెళ్ళాడు. కానీ దాని బాధ ఒక వెదురు బొంగు ఇలా కుచ్చుకొని ఉన్నది. ఓకే. కుచ్చుకొని ఉంటే ఆ గొడ్డలితో తీసేశాడు. ఓకే. ఆ చెడంతా తీసేసి తలక అది ఎంతో ఉపశమనం పొంది అది నమస్కరించుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. ఓకే. ఇది ఫస్ట్. మా తాతగారు మా అమ్మకి అప్పుడు చెప్పేవారు. రెండోసారి అహోబిలం నరసింహస్వామి పైన ఆయన ఈయన తెల్లవారుదామన 3 గంటలకు లేచి వాళ్ళు కాలినడకనే అడవిలో ప్రయాణించేవాళ్ళు. అలా అహోబిలం నరసింహస్వామి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి బాలుడు రూపంలో పట్క ఇలా పెట్టుకొని ఇలా త్రిశూలం తీసుకొని ఈ చెట్టు నుంచి ఆ చెట్టు వరకు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు ఎగిరేవాడంట. ఆ దృశ్యం చూసుకుంటా మా తాతగారు అలాగనే ఉండేవాడంట. ఆయన వచ్చిన పని మర్చిపోయినాడు. వాళ్ళకి జీవనాధారం ఆకులు కుట్టి మన విస్తరాకులు కుట్టి వాళ్ళ జీవన విధానం అమ్మేవాళ్ళు. అహోబిలంలో ఆ కొండలోకి వెళ్ళి ఆ ఆకులు ఎక్కువ దొరుకుతాయి అక్కడ, ఇంత పెద్దగా ఉంటాయి ఆకులు. సో ఎప్పుడైతే అలా నరసింహస్వామి కనిపించారో ఇదంతా మర్చిపోయి ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు మా ఇంటికి వచ్చేసి అని చెప్పాడు, నేను ఇట్లా నరసింహస్వామిని దర్శించుకున్నాను అలాగని చెప్పిన తర్వాత 3 రోజులకే ఆయన బాడీ వీకెట్ చేశాడు. ఓకే. ఆయన చనిపోయాడు 3 రోజులకే చనిపోయాడు. సో మరి ఆ పుణ్యఫలమేమో మా అమ్మకి ఇవాళ అలాగా సేవ చేసుకుంటూ ఆ భాగ్యం నాకు కలుగుతున్నందుకు నాకు ఎంత అనిపించింది అని. చదువుకోరా నాన్న అనేది, చదువుకో అనేది. ఇది ఒక పాయింట్ చెప్పింది మా అమ్మగారు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే బాడీ వీకెట్ చేశాను. ఓకే. సో మరి మీ తాతయ్యనేమో అలా చక్కగా దేవుళ్ళనే డైరెక్ట్ చూశారు, ధ్యానం చేయకుండానే వారు చక్కగా నరసింహస్వామి దర్శనం, మా ఇంటి విలువేల్పు నరసింహస్వామి దర్శించుకున్నారు. అమ్మగారి దగ్గర నుండేమో చదువుకోని ఆయన ఎవరి దగ్గర నుండి హెల్ప్ రాదు, నీ చదివే నీకు భవిష్యత్తు అని చెప్పారు. ఆమెకు ఆత్మజ్ఞానం లేకపోయినా అని చెప్పారు. సో ఇలాంటి వాతావరణంలో మీరు పెరుగుతూ వచ్చారు. తర్వాత పెళ్ళయింది, పిల్లలు వచ్చారు. ఓకే. సో ఇలా ఉంది. మరి ఇలా ఉన్న టైంలో మీకు అసలు ధ్యానం అనేది ఎలా పరిచయం అయింది? ధ్యానం అనేది 2005లో మేడం, ఈ బేతంచెర్లకు మొట్టమొదటిసారి ధ్యానం రావడానికి కారణము రాము, ఆయన రాము అంటారు, వాళ్ళు కమ్మాస్. బేతంచెర్ల ఆయన కర్నూలులో ఫస్ట్ పత్రిసారు 91 ఆ ప్రాంతంలో అక్కడికి సార్ అక్కడ ఉండడము, కర్నూలు వాళ్ళ కొంతమంది శిష్యులకు నేర్పడము, వాళ్ళ ద్వారా ధ్యానం తెలుసుకొని సారథని ఇక్కడ సారథని ఒక వైశ్యుడు, ఒక మర్చెంట్, ఆయన ఆధ్వర్యంలో కూర్చొని అక్కడ పత్రిసారు గురించి చెప్పేవాడు. ధ్యానం ఇలా చేస్తే, ధ్యానం చేయి, సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సత్య జ్ఞానప్రదాయిని, ఇలాగా నీ జీవితంలో ఆనందాన్ని పొందగలుగుతావు, నీ జీవితంలో ఎంతో ఎత్తుకెలుగుతావు, నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోగలుగుతావు, అప్పో దీపోభవ, నిన్ను నువ్వు వెలిగించుకో అని చెప్పినాడు కదా. అలాగనే నీ జీవితంలో అలాగ ఉంటుందని ఆయనకు మోటివేట్ చేశాడు. మోటివేట్ చేస్తే అతను కొంతమందిని అక్కడ వయసెస్ వచ్చేవాళ్ళు కదా, ఆ వయసెస్ వచ్చే వాళ్ళల్లో కొంతమందిలో మానందయ్య అని ఆయన వచ్చాడు. ఆయన చాలా విస్తృతంగా పత్రిసారి, ఇప్పుడు మారం సార్కు ఎంత క్రెడిట్ ఉందో అంతటి క్రెడిట్ కలవాడు అతను. ఫస్ట్ లో పత్రిసార్ను ఏ దానికైనా పత్రిసార్ను డైరెక్ట్ గా ఏదైనా ఫోన్ కానీ ఒక అద్భుతమైన కార్యక్రమం కానీ చేయాలన్నా చాలా ఫాస్ట్. ఇప్పుడు మారం సార్ని మనం ఎలా తలుచుకుంటున్నామో ఆయన ఏ కార్యక్రమానికైనా అద్భుతంగా చేయగలుగుతాడు. వయసులో ఆయన కూడా ఒక వయసుడే. అలాంటి స్పీడ్ గల ఆయన మానంది, ఆయన ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం అప్పటికి మేము రాలేదు. మానందయ్య గారి బిల్డింగ్ బేతంచెర్లలో పాత బస్ స్టాండ్ లో ఆయన ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించేవాళ్ళు. ఆ క్లాసులు నిర్వహించేటప్పుడు ఆ బిల్డింగ్ లో ఈ రాజుగారు ఇప్పుడు పిరమిడ్ కట్టించినారు, బేతంచెర్ల రాజుగారు, ఆయన దస్తగిరి ఇలా అలాంటి వాళ్ళు ఆయన అక్కడ ఉన్న రెంట్కు ఉండేవాళ్ళు. మద్దయ్య గారు ఈ మానందయ్య అమ్మడి తిరగడానికి మద్దయ్య గారు అని ఇక్కడ ఆయన వెల్డింగ్ పని చేస్తాడు. ఆయన స్వతంత్రంగా ఎంతో కష్టపడి పైకి వచ్చినవాడు. అతన్ని
తల్లి గురించి చెప్పాలా, దానం గురించి చెప్పాలంటే అతని నోటి నుంచి వినాలి. మద్దయ్య గారికి ఒకసారి మనసులో క్లాప్స్ కొట్టుకోవచ్చు. ఎంతో మంచి మహోన్నతమైన తన కష్టాజితంతో, చెమట బొట్టుతో ప్రతి రూపాయిని ఆయన జీవన విధానంలో ఎంతో ఇతరులకు సహాయం చేస్తూ తన సంపదను వినియోగిస్తూ లోక కళ్యాణార్థం గురువు గారి మాటలు, ఆ మానందయ్య గారి ఆధ్వర్యంలో అలాగా ఆయన జీవనం కొనసాగిస్తూ ప్రతిసారి వెంట తిరుగుతూ ఆయన ఎన్నో తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. ఆ విధంగా ప్రయాణం కొనసాగుతూ ఉండగా అనివార్య కారణాల వల్ల అక్కడ నుంచి సత్యమయ్య అని హై స్కూల్ ఉంది, శేషారెడ్డి హై స్కూల్, అక్కడికి షిఫ్ట్ అయినా. ధ్యాన కార్యక్రమాలు అక్కడ మొదలైనవి. కానీ నేను ఆ మానందయ్య గారి బిల్డింగ్ దగ్గరలోనే మాకు సొంత బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ నేను నివాసం ఉండేవాడిని. అప్పుడు చంద్ర అని పిరమిడ్ ధ్యానం చంద్ర అని, చంద్రశేఖర్ అంటారు ఆయన, ధ్యానం చంద్ర అని అతడు ఒక ముఖ్యమైన బేతంచెర్లలో విస్తృతంగా ప్రచారం చేసి ఆంజనేయ శర్మ సార్, పాలు ఇలాంటి మహా శిష్యులలో అలాంటి వ్యక్తులతో తిరిగినవాడు ఆయన. చంద్రశేఖర్ శర్మ సార్ వాళ్ళతో, ఆ చంద్ర వాళ్ళ ఆ విధంగా మానందయ్య గారుతో కలిసి తిరిగినప్పుడు నాకు ధ్యాన విధానం ఎలా పరిచయం అయిందంటే, ఒకసారి పాంప్లెట్ మానందయ్య గారు షాప్ లో, నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది వెహికల్, ఆయన పాంప్లెట్ ఇలా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ పాంప్లెట్ ఇలా చూసే పక్క పెట్టేసి, అంటే స్మరణ అంటే ఆలోచన లేదు, ఆ ధ్యానం అనే తలంపే లేదు. కానీ 1900 నాకు మ్యారేజ్ అయిన తర్వాత 91లో ఒకరి ద్వారా నేను విన్నది ఏమంటే, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పూజ్యులు, వారు ముఖ్యమంత్రి గారు, ఎంతో ప్రజాసేవ చేసిన వాడు, ప్రతి ఒక్కరి నోట్లో నానేవాడు. ఆయన తెల్లవారుదామున 4 గంటలకు లేచి ధ్యానం చేసేవాడని ఒక పదం విన్నా నేను. ఫస్ట్ నేను వినడం. ఆ విధంగా విన్న తర్వాత ఒక 5 నిమిషాలు తెల్లవారుదామున స్నానం చేసి నేను అలాగా కూర్చోవడం మొదలు పెట్టాను. కానీ అప్పుడు కుదరలేదు. చాలా విపరీతమైన ఆలోచన. ఒక లక్ష్మీ నరసింహస్వామి అలాంటి ఓం నమ శివాయ ఏదో ఒకటి అనుకునేవాడిని, కానీ కుదిరేది కాదు. అలాగా జీవిత ప్రయాణం కొనసాగిస్తూ అనేవార కార్యాల వల్ల ధ్యానం అనేది అతి సామాన్యంగా అబ్బదు. వారి పూర్వజన్మ స్మృతం ఉంటేనే అబ్బుతుంది, అందరికి అబ్బదు. ప్రతిసారి చెప్పినాడు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వెల్దుర్తిలో చెప్పినాడు, సార్ నా చెయ్యి పట్టుకోవాలంటే 3 జన్మలు తిండాలన్నాడు. నా చెయ్యి సేకాన్ని తీసుకోవాలంటే. అటువంటిది ధ్యానం అనేది ఆశిమాషిగా లభించదు మేడం. ఎందుకంటే ఇది ఉదాహరణక చంద్ర ఇందాక చెప్తే కదా, అతను మా ఇంటి పక్కనే రెంటుకుండేవాడు. ఆ రెంటుకు ఉండడం వల్ల మాస్టరు ఒక పౌర్ణమి క్లాసులు జరిగేటివి, కానీ నాకు స్వరనే ఉండేది కదా. ఆయన పక్కకు పెట్టారు, ఇంటి పక్కన పౌర్ణమి ధ్యానాలు లేదు. సో మరి ఎలా వచ్చింది మీకు? మా మిస్సెస్ గమనించేది. ధ్యానం పక్కకు పెట్టి తర్వాత చూస్తుంటే వాళ్ళు ధ్యానం చేసే తర్వాత నవ్వుకునేవాళ్ళు. ఇలా కూర్చొని వాళ్ళ బిల్డింగ్ పైన దస్తగిరి నేను చెప్పాను కదా, మానందయ్య గారు, ఆయన చంద్ర వాళ్ళంటే నవ్వుకునేవాడిని. అలాగా కొన్ని కారణాల వల్ల, కుటుంబ కలహాల వల్ల, అన్నదమ్ముల ఆస్తి పంపకాల వల్ల ఇవల్ల కొన్ని చాలా జరిగాయి. ఆ వెళ్ళ జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను సొంత ఇల్లు పెట్టుకొని రెంట్కి వెళ్ళాను. హై స్కూల్ దగ్గర రెంట్ తీసుకున్నాను. ఆ రెంట్ తీసుకున్నప్పుడు నాగరాజు, మద్దయ్య, ఇంకొకతను, ముగ్గురు కలిసి నీళ్ళ బిందె తీసుకుని వచ్చి, బిందె అక్కడ క్లాస్ జరుగుతుంది కదా మేడం, భాగ్యం అది, ఆ నీళ్లు తీసుకుపోయి అక్కడ పెట్టేవారు. అక్కడ మాస్టర్ పిలిపించి అప్పుడు ఏం చెప్పారంటే, మా మిస్సెస్ కు ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూసే బదులు రండి వచ్చి ధ్యానం చేయండి అని వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు. ఆ చెప్పడంతో మా మిస్సెస్ ఏం చేసేదంటే, అప్పుడు ఒకసారి ఒకసారి క్లాస్ జరిగింది బేతంచెరలో, కోర్సుకు వచ్చేసి గుంటకల్ మురళి సార్ జరిగింది. ఈ 2 క్లాసులకు అటెండ్ అయినది మా మిస్సెస్. ఇక్కడ వెళ్ళి ధ్యానం గురించి వినడము రావడం ఏం లేదు, దీనిలో ఒక మాంసాహారమే దీనికి నియమం, ఇంకేమి లేదు అని చెప్పేది. వాయమ్మా, మాంసాహారం అంటే అది అంత సులభంగా నోటి రుచి కోసం దాన్ని మనం చిన్నతనం నుంచి అలవాటు చేసిన మన పెద్దల నుంచి ఎలాగో వస్తుంది, ఎలా వదులుకోవాలా, వద్దురు నాయన ఈ ధ్యానం వద్దు, నేనైతే రాను అన్నారు. అనుకున్నా నేను అని చెప్పేశాను, వద్దులే ఎందుకు వచ్చిందని. అలాగా చెప్పిన తర్వాత మా శ్రీమతి గారు తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి వెళ్తే టైం పాస్ కాక ఇంట్లో కొడుతుంది అని నేను ఆ బిల్డింగ్
బిల్డింగ్ లోకి వెళ్ళారు. బిల్డింగ్ పైకి ఎక్కాను. ఓకే. అక్కడ ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఊర్లో ప్రముఖులు, వయస్సులు వాళ్ళంటే. అప్పటికి నేను బాల్యంలో మా తండ్రి గారే నాకు గురువు. మాకు ఒక సైకిల్ షాప్ ఉండేది, ఒక ట్రాన్స్పోర్ట్ ఉండేది. మా తండ్రి గారు ఏ గురువు దగ్గర విద్య నేర్చుకోలేదు, ఆయన చూసి నేర్చుకున్నాడు. చదువు రాదు ఆయనకు, ఆయన చూసి నేర్చుకున్నాడు. మీరు కూడా చదువులో ఇలా ఉండేవాళ్ళు కదా, మళ్ళీ మీరు చక్కగా చదువుకోవడం ప్రారంభించారు? లేదు లేదు మేడం, అక్కడ స్టాప్ చేసి నేను మా తండ్రి గారి ఆధ్వర్యంలోనే ఈ జీవన విధానం కొనసాగించేవాళ్ళు. మీ వృత్తి ఏదైతే ఉందో దాన్ని నేర్చుకున్నారు. మా తండ్రి గారు సైకిల్ షాప్ చేసేవాళ్ళు, తర్వాత ట్రాన్స్పోర్ట్ పెట్టారు, లారీ వెహికల్స్ ఇలాగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ రాళ్ళల్లా ఇక్కడ వేరే వేరే రాష్ట్రాలకు అదంతా దిగుమతి అది చేసుకునేవారు. ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మా తండ్రి గారి నుంచి, నా గురువు చెప్తే కదా భూపతికి అన్నిటి మా తండ్రి గారే. మా తండ్రి గారు ఒక మాట చెప్పేవారు, ఎవరు అయినా మన ఇంటికి దగ్గరికి 10 రూపాయలు ఉన్నంతలో తృప్తిగా జీవించడం నేర్చుకో, మన ఇంటి ముందరకు వచ్చి ఒకడు అప్పు అడగకూడదు. అది మా తండ్రి గారు నాకు నేర్పింది. అలాగనే ఆ పొద్దుటికి ఈ పొద్దుటికి అది నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, మా సోదరులకు చెప్తుంటాను, మిగతా వాళ్ళకి చెప్తుంటాను. మా అమ్మది మా నాన్నది ఇది నేను ఈ రెండిట్లో నేను నేర్చుకునేది. మా తండ్రి గారు ఉన్న దాంట్లో తృప్తిగా హాయిగా ఆనందంగా జీవించు, ఒకరు వచ్చి మనల్ని అడగకూడదు. మన విలువని, మన మాటని, మన తీరుని, సమాజంలో మనం ఎలా బ్రతకాల్సింది, ఎలా చేయాల్సింది, మన నడక, మన తీరు, మన మంచితనమే మనకు నేర్పుతుంది. ఇదే జీవన విధానంలో అని చెప్పేవాడు. సార్ ఇప్పుడు మీరు పైకి వెళ్ళారు, బోరు కొట్టేసి పైకి వెళ్ళాను. మిద్దె పైకి సేవా కార్యక్రమాలకి మా శ్రీమతి తిరుపతికి వెళ్ళింది. ఆమెకు ఒక్కసారి మనసులో హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే నా జీవితంలో ఒకసారి నేను చూడడానికి వెళ్ళిందా మా మిస్సెస్ని, మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందా అనిపించింది నాకు. అప్పుడు ఎలాంటి జీవన విధానం కానీ ఎలాంటి కాదు, పెళ్లి చేస్తే ఏ విధమైన పోషించే లేదు భార్యను. అలాంటప్పుడు నాకు వద్దని మ్యారేజ్ అని మా పెద్దవాళ్ళకి చెప్పిన. ఆయన వాళ్ళు వెళ్ళి మాట్లాడి ఖాయం చేసుకుని వచ్చారు. ఆ అమ్మాయితో జీవనం సాగింది. కానీ ఆమె ఎందుకు వచ్చిందో నా జీవితంలోకి అర్థమైంది. తట్టి నిద్రపోతున్న నన్ను నా ఆత్మస్థితిని లేపడానికి వచ్చింది. ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళడానికి ఆమె పాత్ర వహించింది. ఆమె ద్వారానే ఈ ధ్యానం అనేది జరిగింది. ఆమెకి ఎట్లా అంటే లక్ష్మీదేవి అని మా బంధువులు ఆమె ఒక ఆమె ఉంది, ఆమె ద్వారా ఈమె ఇద్దరు కలిసి వెళ్ళేవారు. అలాగా జీవన విధానం మాకు బోరు కొట్టి అప్పుడు ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు మేడం చక్కగా కర్నూలు సుబ్రహ్మణ్యం సార్ అని ఆయన ఉన్నాడు. ఫస్ట్ టైం నేను క్లాస్ అలా ధ్యానంలో నేను క్లాస్ టైం ఫస్ట్ అటెండ్ కావడం అది. ఆ వెళ్ళిన తర్వాత కూర్చున్నాను మేడం. కూర్చొని వింటున్నా, చూస్తున్నా, అంత మన వాళ్ళే ఉండారు, ఎవరేం పెద్ద పెద్ద ప్రముఖులు లేరు, దీంట్లో సామాన్యులు ఉండారు. అప్పుడు ఆయన చక్కని అనుభవం చెప్తున్నాడు. ధ్యానం ద్వారా సర్వరోగ నివారణ అవుతుంది, సర్వభోగ కారణ అవుతుంది, ఇలాంటివన్నీ చెప్తున్నాడు. సకల పరిష్కారం అవుతుంది. ఆయన ఒక వయసెస్ గురించి చెప్పాడు. ఆయన గిద్దరూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు అమావాస్యాలలో కూర్చొని ఆయనకు మంచి కోటీశ్వరుడు, ఆయనకు షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి, కానీ తినడానికి భాగ్యం లేదు అని ఇలాగా అంటే ఈయన ధ్యానం గురించి చెప్పడం వల్ల ఆయన ఏం చేసేవాడు అంటే రోజు అమావాస్యాలో కూర్చొని ధ్యానం చేసేవాడు. తెల్లవారుదాం 5కో 5:30కో ఆయన లేచి కూర్చొని ఉండేవాడు. అప్పుడు సాక్షాత్తు ఆ కన్యకా పరమేశ్వరి తల్లి వచ్చిందంట. భయపడిపోయినాడు. భయపడిపోయి ఈయనకు వచ్చి చెప్పినాడు, ఏంటయ్యా నేను అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఇలా వచ్చేసింది, దేవత ప్రత్యక్షమైంది, ఏమి ఇది అని నమ్మకం కాని మాటలు చెప్తున్నాడు. ఇది నిజమయ్యా, జరిగింది, యథార్థ సంగతిని నేను చెప్పేది, కల్పితం కాదు, నేను పుస్తకాల దానిలో ఇలాగుంది ఇలాంటి అని. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు ఆయన ధ్యానం గురించి, ధ్యానం సార్ గురించి నేర్చుకున్నాడు, చెప్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన చెప్తే అప్పుడు అనిపించింది, ముక్కులోని గాలి ముక్తికి మార్గం. వేమన చెప్పినాడు, నువ్వు ఎప్పుడు శ్వాస గమనిస్తే నీ శ్వాసనే నేను ఈ మురుమధ్యం దాటవచ్చు కదా, సహస్వాస ముక్తికి తీసుకెళ్తుంది, ముక్కులోని గాలి ముక్తికి పోతుందా అని ఒక చిన్నగా నేను ఇట్లా క్వశ్చన్ వేసుకున్నాను. ఇలాంటి క్వశ్చన్ వేసుకుని ఉంటే ఆయన చాలా చక్కగా, ఎంత భాగ్యమయ్యా కనకా పరమేశ్వర్ అంటే అందరికి అబ్బుతుందయ్యా, నువ్వు ఎంత పూర్వజన్మ స్కృతంలో ఎంత పుణ్యం చేసుకున్నావా నువ్వు, అసలుకు ఆ తల్లి ఏదో అడగడానికి వస్తే నువ్వేదో అడుగుతావు అనుకుంటే నువ్వు భయపడి వారికి పారిపోయి వస్తుంటే ఎలాగని అలాగనుకున్నా. అలాగా ఆ క్లాస్ అయిపోయింది మేడం. క్లాప్స్ కొట్టించాడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పినాడు కదా అని రాత్రి కూర్చోవడం, నేను ట్రై చేస్తాను, నాకే దేవత ప్రత్యక్షమైద్దాం అనుకున్నారా, కూర్చోవడం మళ్ళీ లేయడం, కూర్చోవడం మళ్ళీ లేయడం.
అలాగా తెల్లవారుదామన వరకు 1 గంట అలా బాగా కూర్చోవడం లేయడం ధ్యానం చేయడం మొదలు. ఆ టైంలో 2005లో సిడి ధ్యానయజ్ఞం జరుగుతుంది. సిడి ధ్యానయజ్ఞం అక్కడ జరుగుతుంది. పత్రి సార్ అక్కడ సీనియర్ ధ్యానయజ్ఞం వారం రోజులు అక్కడ నిర్వహిస్తున్నారు. ఆంజనేయ శర్మ సార్ ఇలాంటి సీనియర్స్ తో వాళ్ళ పాల్ సార్ వాళ్ళ అంతా కలిసి అలాగా ఇక్కడ ఉన్న ఈ మాస్టర్స్ మధ్య వీళ్ళల్లా సిడి ధ్యానయజ్ఞానికి వెళ్ళారు చాలా చక్కగా. సరే వాళ్ళు అక్కడ జరుగుతుంది కదా అనుకుని అసలు అనుకున్నాను అంతే. అప్పుడు మా ఇంట్లో క్యాలెండర్ ఉంది, గోల్డెన్ కలర్. అది ఊకే తగిలిచ్చి పెట్టిండే మనం కళ్ళు మూసుకుంటే. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మేడం స్పష్టంగా షిరిడి సాయిబాబా ఆ రూపం ఎలా అలా వచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ గోల్డెన్ కళ్ళకు రెప్పలకు లైటింగ్ ఎలా కళ్ళకు పడుతుంది. ఇక్కడ చూసేతోడు ఎవరు, అక్కడ ఉండేది ఎవరు అనిపిస్తుంది మేడం. అలాంటి అనుభవం వచ్చేసింది మేడం. ఫస్ట్ అది నాకు షిరిడి సాయిబాబా దర్శనం అంతే. ఫస్ట్ టైం ధ్యానంలోనే షిరిడి సాయిబాబా దర్శనం మేడం. సో అప్పుడు ధ్యానం మీద నమ్మకం కలిగింది. అప్పటి నుంచి మా కుటుంబం అంతా శాకాహారులుగా మారిపోయింది. అప్పటి వరకు మీరు అమ్మ తినే కుటుంబంలో పుట్టాను, ఇష్టము, తినకపోతే ఎలా అనుకున్న మీరు వెజిటేరియన్ గా కూడా అయిపోయింది. అక్కడ నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. సో దాని తర్వాత మరి ప్రయాణం మొదలైంది అంటే ఏ కార్యక్రమాలు చేశారు, సేవ ఏమైనా చేశారు? అంటే అప్పుడు గురువు గారు పత్రి గారు కర్నూలుకి వస్తున్నారని మద్దయ్య మిగతా అప్పటి వరకు ఇంకా పత్రిజీ గారిని మీరు చూడలేదు. రాజు గారు వీళ్ళల్లా మొత్తం ఉన్నారు కదా. అప్పటికి ఆ విధంగా పోతున్నాము, పేర్లు ఇవ్వండి అంటే అప్పుడు జీపులు మాట్లాడుకొని సిడి ధ్యాన యజ్ఞం పోయిన తర్వాత ప్రతి ఒక్క సెంటర్ ని కలుస్తాడు, వచ్చి అందరిని పలకరిస్తాడు. అట్లాగా కర్నూలు ఫస్ట్ వస్తాడు. కర్నూలు పిరమిడ్ కి మైత్రి బుద్ధ పిరమిడ్ ఖచ్చితంగా వస్తాడు. అక్కడికి వచ్చి క్లాస్ నిర్వహించి అక్కడ విశేషాలు ఎట్లా, ఏం కథ, ఎలా ఉందయ్యా ధ్యానం, ఎలా జరిగింది ధ్యానం ఆ యజ్ఞం అక్కడ షిరిడీలో అని అందరినీ అడుగుతాడు. అలాంటి టైంలో మేము పోయాం. సార్ వచ్చినాడు, అందరూ టక వెళ్ళి పత్తి సార్ను కళ్ళకాడ కూర్చొని సేవ చేస్తున్నారు మేడం. మేము భార్యాభర్తలం వెళ్ళాం. భార్యాభర్తలం వెళ్ళిన తర్వాత అలా పత్రి సార్ అలాగనే కూర్చున్నాం, ఎక్కువ దూరం లేదు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో కొంత దూరంలో ఇంతే కూర్చున్నాం, ఇంతే డిస్టెన్స్. వాళ్ళల్లో మనకు తెలియదు, కొత్త, మనకేం తెలియదు. అక్కడ పోయి మనం ఏం చేస్తాం చూడడం అని ఫస్ట్ టైం సార్ను చూసాం. పత్రి సారు వీళ్ళలా చూడంలే. పత్రి సార్ అప్పుడు చూపు మా ఇద్దరు భార్య భర్తల మీద జాంగులు ఇలా చూస్తాడు. పత్రి సార్ ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో గురువుల చూపు కానీ స్పర్శ కానీ వాళ్ళు ఏదైనా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, దానివల్ల వాళ్ళ పూర్వజన్మలో ఆ గురువు గారి ఆశీస్సుల వల్ల మనలో నిద్రామయం ఉన్నది ఏదో జరగవలసిన ప్రాసెస్ జరుగుతుంది, అది మనకు తెలియదు. అప్పటి నుంచి పత్రి సార్తో అలా చూడము. ఫస్ట్ బెంగళూరు ధ్యానం దానికి అటెండ్ కావడం, మళ్ళా అక్కడ ఆ సమయంలో ఒక 10,000 మంది వచ్చారు మేడం. బెంగళూరులో 10,000 మంది. బుద్ధ పౌర్ణమి కాదు, క్లాసెస్ వారం రోజులు జరిగింది అక్కడ బెంగళూరులో. ధ్యాన మహాచక్రమే బెంగళూరులో జరిగింది సార్. ధ్యాన మహాయజ్ఞం యజ్ఞం జరిగింది. అప్పుడు యజ్ఞాలు ఉండేటివి. అప్పుడు 2005 చివరిలో ఏదైంది, 2006 ఆ ప్రాంతంలో బెంగళూరులో జరిగింది. ఆ బెంగళూరులో మేము వెళ్ళాం అందరం కలిసి. ఇక్కడ బేదంచెల నుంచి ట్రైన్ బుక్ చేసుకొని చాలా చక్కగా కూర్చొని సారు అప్పుడు 4 గంటలకు కూర్చోపెట్టేవాడు, ఇప్పుడన్నా 5 గంటలకు. అప్పుడు 4 to 7 ఉండేది. 8కి మేడం లేపేది సారు. 4 గంటలకు కరెక్ట్ గా నువ్వు ఎవరన్నా రాని సంబంధం లే, ఒక్కడొచ్చిన చాలా అనేవాడు. ప్రతిసారి నా ఎదురుకొచ్చి ఒక్కడొచ్చి కూర్చుంటే నేను ధ్యానం చేస్తాను, వాడికి చెప్తాను అంతే అని సార్ టకటక వచ్చేటోళ్ళు. అక్కడ ఉన్న 1000 మంది ఆ సమయానికి కరెక్ట్గా వచ్చి కూర్చునే వాళ్ళు మేడం ధ్యానం. ఏమంటే కర్తాలో ఇప్పుడు వచ్చిన తర్వాత 5 గంటలకు మొదలుపెట్టు, కానీ అప్పుడు 4 గంటలకు అలా చక్కగా ధ్యానం చేస్తూ అప్పుడు అనిపించింది, ఓహో ఇంతమంది ధ్యానులు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, మనం ఎంత ఇచ్చాము, ఏం కథ, మనకు తోచింది మనం ఇస్తే ఇంకొక ధ్యాని తన ఆత్మను తాను తెలుసుకోగలుగుతాడు కదా. అప్పుడు అనిపించింది మేడం, ఇవ్వడం అప్పుడు ప్రారంభమైంది. అలాగే మళ్ళీ తర్వాత శ్రీశైలంలో
అప్పుడు కుర్చీలు పత్రి మేడం అనేది ఉమ్, ఎవరు వస్తారా, ఇంతమంది ఎవరు వస్తారు మనకు, ఇంతమంది వేసేవా, పాల్ సార్ ఆధ్వర్యంలో జరిగేది అంతా. అలాగా అక్కడ శ్రీశైలంలో మేడం కుర్చీలు నిండిపోయినాయి. అస్సలు ఆ దేవస్థానం కాబట్టి ఒక మెరాకల్ జరిగింది మేడం. ఒక ఆయన ఎవరో యోగేశ్వరు తెలుసు కానీ పత్రి సార్ వచ్చి ఆ స్టేజ్ మీద ఇలాగనే అరికాలు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఉమ్, అంతే, ఆయన ఎవరు అనేది మనకు తెలియదు. ఓకే. అదొక మెరాకల్ లెక్క అయిపోయింది. మీకు విజన్ వచ్చిందా సార్ ఇది ధ్యానంలో? విజన్ కాదు, చూసినాం మేము ఉమ్, శ్రీశైలంలో, మేము ప్రత్యక్షంగా అప్పుడు చూసినాం స్టేజ్ మీద. ఉమ్, అది ఇంకా మేము విచారం చేయలేదు, అది అట్లా కాలు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే. అది ప్రతిసారి ఏదో సందర్భంలో చెప్పినాడంటే కానీ మనకు తెలియదు కొన్ని విషయాలు. అది మాత్రం చూసాం. ఏమి భాగ్యం రా అనుకున్నాం మేడం. తెల్లవారుదామున శ్రీశైలంలో 4 గంటలకు లేచి వెళ్తా ఉంటే అక్కడున్న యాత్రికులు చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఆశ్చర్యపోయారు మేడం. ఉమ్, ఎవరు ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఏందయ్యా, ఏంది ధ్యానం అంటే ఏంది ఈ టైంలో? చక్కగా పోయి అది కూర్చోండి. మంచిగా చక్కగా ఫ్లూట్ వాయిస్ శ్రీశైలం లాంటి ప్లేస్ లో 3 గంటల ధ్యానం. ఆ క్షణంలో చెల్లా రామకృష్ణారెడ్డి వచ్చాడు మేడం. అవుకతను ఏదో ఇక్కడ పెద్ద కార్యక్రమం ఎవరిని ఆహ్వానించాలి, ఆయన ఎమ్మెల్యే చెల్లా రామకృష్ణారెడ్డి అని అవుకులో ఒక ఫ్యాషనిస్ట్. ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు అవుకు ప్రాంతం బనాన్పల్లె నుంచి. ఆయన వచ్చి ఏమయ్యా ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఇంతమంది 1000 మంది ఉన్నారు అని చూసి ఆయన ఆనందించిపోయాడు. అది మేడం శ్రీశైలంలో చూడడం. అది ఓకే సార్, మరి చక్కగా ధ్యానంలోకి వచ్చారు, యజ్ఞాలు అన్ని అటెండ్ అవుతున్నారు, అక్కడ సారు ధ్యానం చేపిస్తే ధ్యానం చేయడం, ఇదంతా మీ ప్రయాణం కొనసాగింది. సో మరి అంటే ఇప్పుడు కొంతమంది శాకాహార ర్యాలీలు తీస్తూ ఉంటారు సార్, కొంతమంది పిరమిడ్ కడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెన్నుకుంటారు. అలా మీకు పత్రి సార్ డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఇది నీ పర్పస్ ఆఫ్ లైఫ్, నువ్వు ఈ పని చేయడానికి భూమి మీదకి వచ్చావు, నువ్వు ఇది చేయాలని మీకు చెప్పడం జరిగిందా? నా జీవితంలో భౌతికంగా నిన్ను చూస్తున్నా, అంతర్ముఖ ప్రయాణం చేయాలని నీతో. అంతర్ముఖ ప్రయాణం చేస్తే ఈ సమస్త లోకాలలో నారదుడు ఎలాగ తిరుగుతాడో అలాంటి పత్రిసార్ చిటికనీళ్ళు పట్టుకొని మన వల్ల లోకాలు తిరుగుతాం. పత్రిసార్తో ఉంటే భోగం, తాజ్ మహల్లో కూర్చోబెట్టి మనం తిని మహారాజు యొక్క యోగం సార్తో ఉంటే సామాన్యుని కానుంచి అంతవరకు తీసుకుపోయినవాడు. అలాంటిది ఈ కంటి కనపడే దాంట్లో మేడం హాస్టల్ వర్డ్స్లో సార్ని అనేది నాకు అనిపించింది. అప్పుడు అనంతపురంలో శాఖాహార ర్యాలీ జరిగేది, మేము వెళ్ళాలి, అందరం జీపులు ఇప్పుడు మాట్లాడుకొని వెళ్ళాలి. అప్పుడు నేను 3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాను. బిల్డింగ్ కట్టేటప్పుడు కళ్ళు మూసుకొని 4 అయింది మేడం. కళ్ళు ఇట్లా మూసుకున్నాను, మళ్ళీ తెలిసి గంట ఉన్న గడియారం ఉంది, అది గంట కొట్టింది. మళ్ళీ కళ్ళు మూసుకొని మా మెసేజ్ చెప్తుంది, నువ్వు తొందరగా లేస్తే మన శాఖాహార ర్యాలీ పోవాలి అనంతపురం అని అంటూనే కళ్ళు మూసుకున్నాను. కళ్ళలా వచ్చింది విజన్. ఆ విజన్ లో పత్రి సార్ కారు దిగినాడు, మన సీనియర్ మాస్టర్స్ అందరూ కంచి రఘురామ్ అలాంటి వాళ్ళల్లో ఉన్నారు. వాళ్ళల్లో వచ్చిన తర్వాత పత్రి సార్ ఇట్లా భుజం మీద చేసుకొని ఫస్ట్ అలాగా తీసుకెళ్ళి అట్లా నడిపించుకుంటూ మేడం ఒక బిల్డింగ్ చూపించాడు. మేడం నా ఇల్లు ఎక్కడ అంటున్నాడు. అప్పుడు నేను పిరమిడ్ కట్టాలని అనుకలే, వద్దులే ఇంత పైకి మా మిస్సెస్ కట్టాలని. 3 అంతస్తుల పైనకి అంటే పెద్ద పిరమిడ్ ఉంది మేడం ఇక్కడ అని అక్కడ అనుకున్నాను. నేను డ్రాప్ అయిపోయినా, దాని గురించి ఏమనుకున్నాను. అప్పుడు పత్రి సార్ ఇలా చూపిస్తున్నాడు, వైట్ బిల్డింగ్ మేడం, 2 అంతస్తులు ఉంది, నా ఇల్లు ఎక్కడయ్యా అంటున్నాడు. అప్పుడు సార్తో, సార్ అంత ఓకే అయిపోయింది, రాజుగారితో అంతా మాట్లాడినా. అలానే చేతులు ఆ విజన్ లో మేడం ఇది ఇట్లనే స్పష్టంగా పత్రి సార్తో ఇలాగనే అయిపోయింది సార్. అంత రెడీ అయింది, అన్ని కరెక్ట్ అయిపోయినాయి, ప్లాన్ గిన్ అంత అయిపోయింది. వీర బ్రహ్మేంద్ర స్వామి రాజు గారు ఉన్నారు కదా, పిరమిడ్ బేదంచెల కట్టాడు కదా, ఆయన ఆధ్వర్యంలో అన్ని అయిపోయినాయి సార్ అన్న. ఓకే అన్నాడు. మళ్ళీ చక్కగా వెళ్ళాడు. ఒక రూమ్ ఉంది మేడం, ఆ రూమ్ లోకి వెళ్ళాడు. వెళ్ళి కూర్చుంటేనే అందరు ధ్యానంలో వచ్చి సార్కు సేవ చేస్తున్నారు. ఇది అద్భుతం. సో ఈ విజన్ అంతా మీరు చూశాను. చూసి మా మిస్సెస్ చెప్పాను. మా మిస్సెస్ అదే కదా చేయవలసింది, అందుకే సార్ వచ్చి చెప్పాడు అన్న తర్వాత మద్దయ్య గారిని అందరినీ పిరమిడ్ మాస్టర్స్ అందరినీ
చంద్ర అందరిని పిలిచి అప్పుడే భూమి పూజ లెక్క చేస్తే టక 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 మా మనవడు వచ్చి ఇటుకే దాని మీద ఇటుకే పెట్టాడు మేడం. చక్క 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 పిరమిడ్ వచ్చేసింది. ఓకే. అది నేను సార్కి ఏం చెప్పలే. మీ ఇంటి మీద పిరమిడ్ కట్టేశారు. పిరమిడ్ ఓకే. నేను సార్కి చెప్పలే. సార్కు నేను అస్సలు పిరమిడ్ కడుతున్నానని చెప్పలేంలా, చెప్పాలి కదా సార్కు అని పేరు అడుగుదామని పోయినా కర్నూలుకి. పేరు అడుగుదామని పోతే చంద్రశేఖర శర్మ సార్ సంఘాలలో ఆయన అక్కడ కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంటాయి మేడం. ఆయన లేడు కదా ఇప్పుడు. అక్కడికి పోయి కూర్చొని ధ్యానం చేస్తుంటే అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఇబ్బంది అవుతుంది, నీకు అవకాశం కుదరదు, నువ్వు అక్కడికి వెళ్ళిపో అనిపించింది. కానీ నేనేం అడగకుండా వచ్చేసాను మేడం. వచ్చేసిన తర్వాత పత్రి సారు అప్పుడే పడుకున్నాడు. పత్రి సార్ 4 అయింది. మీరు కర్నూలుకి వచ్చాను. కర్నూలుకి వచ్చాను, అందరితో పాటు ఉన్నాను. పైకి వెళ్ళి ఇంకా సార్ లేసి వస్తున్నాడు, నిద్రపోయి అంటే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పత్రి సారు నేను ముందుకు వెళ్ళాను. పత్రి సార్ ఎంట్రన్స్లో వాకిలు తీసుకొని నాకు అనిపిస్తుంది బుద్ధిపరంగా, నువ్వు రెడీగా ఉండు, ఆయన వస్తాడు, నువ్వు రెడీగా ఉండాలా. ఇక్కడ పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళు దండిగా ఉండరు అంటే అక్కడ ఉన్నారు మేడం. వాళ్ళు పుట్టినరోజుకి వచ్చి చాక్లెట్ ఇచ్చి సార్ని విష్ చేసి వాళ్ళలో పోయినాడు అనుకో, నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఆయన వచ్చిన వెంటనే నీకు వెళ్ళే చూస్తాడు. చూసినప్పుడు నువ్వు అడిగేలా చూస్తాడు. అట్లనే అన్నిట్లనే మేడం సార్ వచ్చాడు. ఫ్రెష్ అప్ వచ్చినాడు. ఇట్లా చూస్తే అని సార్ అనే లోపలనే చుట్టుకుంది. సార్ అది పుట్టినరోజు సార్ ఇదంటే అబ్బాయి ఎట్లా మిస్ అయిపోయింది, సార్ని అడిగే ఎట్లా పేరు పెట్టాలని మిస్ అయిపోయింది కదా బాగా అనుకుంటున్నా వెనక వస్తుంటే మేడం మెట్లు దిగుతున్నాడు. ఈ వెనక ఉన్నా ఈ సదావకాశాన్న వినియోగించుకో, నువ్వు ఊకే ఆయన దిగుతప్పుడు చౌకాడు చెప్పు అంటే అప్పుడు సార్ అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు మేడం మర్చిపోయినా అడిగాను. అడిగితే నన్నేం అడగలేదే, నువ్వే కట్టుకున్నావు, నువ్వే పెట్టుకోపో అన్నాడు పేరు. ఆ ఎంట్రన్స్ లో ఆ మాట అన్నాడు. నేను చెప్పలేదు కదా మేడం, ఒక్క మాట అని చెప్పాను. సార్కి ఏం చెప్పకుండా మీరు కట్టారు కాబట్టి అని సార్ అన్నాడు. నాకేం చెప్పలేదు, నీ ఇష్టం, కట్టుకున్నావు కదా నువ్వే పెట్టుకోపో అన్నాడు. అది ఎట్లా సార్కి ఎట్లా తెలుసు మనకి చెప్పలేదు కదా అని సరే అని మళ్ళా అని ఆలోచించుకుంటుంటే మేడం అందరు వచ్చి చుట్టుకొని సార్ చాక్లెట్లు అది ఇచ్చుకుంటే మెట్లు దిగుతుండే. పోయేటప్పుడు మళ్ళీ నా బుద్ధి, మీ ఆశీర్వాదంతో మీ సంకల్పంతో ఆ పిరమిడ్ వచ్చిందని ఒక మాట చెప్పు అని అనిపిస్తే మళ్ళీ ముందుకెళ్ళాను. సార్ అది మీ ఆశీర్వాదంతో మీ సంకల్పంతో అది పిరమిడ్ వచ్చింది సార్, నువ్వు అట్లనయ్యా అని ఒక మెట్టు కళ్ళు మూసుకున్నాడు మేడం. ఇట్లా కాలు ఇట్ట పెట్టి ఒక మెట్టు పైన ఒక మెట్టు కళ్ళు మూసుకొని వీరే బ్రహ్మేంద అని పెట్టిపో అని చెప్పినాడు. ఇంకా నేనేం అడగలే. వాళ్ళ నోట ఏమొస్తే, నాకు గురువుల నోట ఏమొస్తే తను చేయాలి, లేకపోతే ఊక మౌనంగా ఉండాలి. ఇది సదానంద స్వామి దగ్గర ప్రతిసారి చెప్పేవాడు. ఆయన 2 సంవత్సరాలు పోయినా సదానంద స్వామి దగ్గర ఇలా కూర్చొని వినేవాడే కానీ క్వశ్చన్ వేసేవాడు. బ్రహ్మజ్ఞానే కానీ క్వశ్చన్ వేసేవాడు. నీకు అన్నీ తెలిసే సుభాష్, నువ్వేం ఒక్క మాట కూడా మాట్లాడవని సదానంద స్వాముల వారు అనేవారు. కానీ ఆయన ఏం మాట్లాడేవారు. అది వినడం వల్ల మనం కూడా ఆయన నోట ఏమొస్తే అది వినాలి, లేకుంటే ఊపుకుండాలి అని చెప్పాడు. వెళ్ళిపోయాడు మేడం. బేతంచెర్లలో వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరం ఉంది, ఈయన ఈ వీర బ్రహ్మేంద్ర అని పెట్టుకోమన్నాడు. 2 బ్రహ్మేంద్ర అనిపించి సర్లేని మేడం వచ్చాను. పేరు గురు పౌర్ణమికి అనుకున్నా ఓపెన్ చేద్దామని అనుకున్నా. అంతలోకి రాజుగారు ఏం చెప్పారంటే, బేదంతిల రాజుగారు, గురు పౌర్ణమికి సారు అక్కడ సమయం చిక్కదు, అంతలో ఏమన్నా వస్తే చూద్దామన్నాడు. అంతలేక సారు సదానంద స్వామి దగ్గరికి వస్తున్నాడని వార్త వింటే ఆయనతో పాటు వెళ్ళాను. నేను వెళ్ళలేదు, రాజుగారు వెళ్ళారు. సార్ ఇట్లా బయలుదేరుతున్నాడు వస్తున్నాడు అంటే సర్లే అనేది. అప్పుడు సార్కు చెప్పుకుంటే ఊరి దగ్గరికి వచ్చానని చెప్తున్నాను. సార్ ఇట్లా బేదంచెలలో పిరమిడ్ కట్టాడు పైన, మీరు రావాలి సార్, ఇద్దరు కట్టింగ్ వెళ్ళా. ఏమయ్యా నీకేమో అర్థం ఉంది లేదా, ఎట్లా చెప్పినావు, ఏం కదా అది సరే అన్న. అక్కడికి వచ్చి సర్లేని సార్ వచ్చినాడు. సార్ వస్తే మేడం కింది మించి పైకి ఇట్లా చూసినాడు బిల్డింగ్.
ఇట్లా చూసింది, ఇట్లా చూస్తే పైకి ఉమ్, చూసి నాకు వెళ్ళి ఇట్లా చూస్తున్నాడు. ఉమ్, ఇట్లా చూస్తేనే నేను ఒలా తప్పితే ఎత్తుకపోతాను అనుకున్నాడేమో. ఉమ్, ఏ మారన్ ఉమ్, మారన్ రానే, నువ్వు పో పైకి పోయి సార్ పోకుండా నువ్వు ఉంటున్నాడని ఉమ్, మారన్ సార్ ఆయనకెళ్ళి చూస్తున్నా నేను. ఉమ్, నువ్వు పోనే పత్తి సార్, నువ్వు పోయా అన్నాడు. మేడం ఒక సామాన్యుడు ఎలా ఉంటాడో పత్రి సార్, మేడం అంత అద్భుతమైన గురువు వస్తే కనీసం కుర్చీ వేయలేకపోయాను. ఓకే. నా బాధ అలా ఉంది. మా గురువు ఈ విశ్వం కోసం జన్మ తీసుకొని వచ్చిన కారణ జన్ముడు, ఉమ్, అటువంటి గురువు కనీసం కుర్చీ వేయలేకపోయినా, పక్క వాడిని అడిగితే కూడా వాడు ఇవ్వలేదు, కుర్చీ లేదు ఉమ్, అని సారు. అప్పుడు నాకు అలాగా బుద్ధి అలా అలజడిగా ఉంది, ఉమ్, సార్ కింద అని. సార్ ఏం చేశాడంటే, ఫుల్ ట్రాఫిక్ మేడం, జనాలు సార్ని చూస్తున్నారు, గుర్తుపడుతున్నారు, పత్తి సార్ అంటే పోగెత్తున్నారు. ఉమ్, అప్పుడు పత్తి సార్ మెట్ల మీద కూర్చున్నాడు మేడం, ఓకే. మెట్ల మీద కూర్చున్నాడు, ఒక సామాన్య లెక్క మెట్ల మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఉమ్, అప్పుడు అంతా వేరే వాళ్ళు చూసి కుర్చీ ఇక్కడ వేసి కూర్చుంటే ఇంకా రాజుగారు వైపు ఇదంతా ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుందని సార్ని మళ్ళీ వెహికల్ ఎక్కించుకొని ఉమ్, పిరమిడ్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసారు. ఓకే. ఇక్కడికి వచ్చినాక బట్టలు గిట్టలు ఇద్దామని సార్కి నాకు అభిలాష ఉమ్, అని అట్లా అంటే రాజు కార్ డ్రైవర్ ఉన్నాడు, ఉమ్, సార్ మరి రాజు ఉంటాడు కదా ఓకే. ఆయన. సార్ని అడిగితే అయ్యా ఎవరి మంచి మంచి పదార్థాలే తీసుకెళ్ళి పోయాను, కార్లో పెట్టిపోన్నాడు. ఉమ్. నా మనసు ఒప్పులే, పత్తి సార్కి కలిసిందే ఇద్దాం అనుకున్నారు. అని పత్తి సార్ వచ్చి కూర్చున్నప్పుడు ఇట్లా చూసాడు. ఏమయ్యా అన్నాడు, ఉమ్. ఇట్లా అన్నీ అంతే, ఉమ్. నువ్వు ఇట్లా అన్నాడు, ఉమ్. నారంకి అన్నాడు. ఓకే. నేను ఇట్లా ఉమ్. నేను చేయి పెట్టినా అంటే నాకు వచ్చినట్టే ఉమ్, సారు. ఓకే. అది మేడం మంచి అనుభవం మేడం. అది అడగకుండా పిరమిడ్, అందరూ పిరమిడ్ కట్టాలని తలస్తారు, ఎంతో మహాపుణ్యం. ఈ భూమి మీదకి ఆ విశ్వశక్తిని అనేది రాగలడానికి, ప్రచారం చేయడానికి, పాజిటివ్ ఎనర్జీని ప్రజెంట్ చేయడానికి పిరమిడ్ కట్టడం అనేది సారు. భూమాతకు మన రుణం, తల్లి రుణం ఎలా తీర్చుకుంటాం, భూమాతకు మన పిరమిడ్ కడితే రుణం తీసుకుంటా అంట. అలాగనే కర్తాల్ ఉదాహరణకు మన కర్తాల్ ఉంది. ఫస్ట్ కర్తాలు అన్నప్పుడు రాళ్ళు రప్పలు, ఆ చుట్టుపక్కల చాలా అనాగరికంగా వాళ్ళు సామాన్లు దొంగిలించిపోయే వాళ్ళు, అసలుకు వాళ్ళు చాలా అలాంటి ప్రదేశంలో ఆ పిరమిడ్ పడడం వల్ల వాళ్ళలో ఎంత మార్పు వచ్చింది కర్తాలను చూస్తే తెలుస్తుంది. దాన్ని చూపిస్తే చాలు మేడం. పిరమిడ్ కట్టడం వల్ల, పిరమిడ్ ఉండడం వల్ల అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడన్నా చెప్పండి పిరమిడ్ గురించి చెప్తారు అద్భుతంగా. వాళ్ళు ధ్యానం చేస్తారు, కానీ పిరమిడ్ స్వచ్ఛంగా వాళ్ళు స్థలాలు ఇచ్చి, అది పిరమిడ్ శక్తి, దాంట్లో కూర్చుంటే మూడింతల శక్తి వస్తుందని ప్రతిసారి చెప్తాడు. ఎక్కడైనా ఎండలైనా వానలైనా, ఎక్కడైనా చెట్లైనా, ఎక్కడ ప్రకృతిలో ఎక్కడైనా నేచర్, గురువుల సమాధుల దగ్గర పౌర్ణమి ఎక్కడైనా, అమావాస్య ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయి 3 గంటల అని చెప్తాడు. మనం చేయవలసింది, మన గురువు మనకు నేర్పింది శ్వాస మీద ధ్యాస మనం పెట్టడం వల్ల మన ఆత్మజ్యోతిని మనం వెలిగించుకొని మన బుద్ధి, మన మనస్సు, మన జ్ఞానం ఈ సమాజంలో ఎలా బతకాలి, 32 పళ్ళ మధ్య ఎలా బతకాలో నాలుకల ద్వారా, అలాగా ప్రతిసారి నాలుక, ఈ పళ్ళు సమాజం, దానివల్ల మనం జీవిస్తున్నాం మేడం. ఈ చక్కని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎంసి వారికి, స్టాఫ్కు, అందరికీ ఈ క్షణంలో రాజుగారి, బేదంచెల రాజుగారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం. ఇది మేడం చక్కగా ఈ అవకాశాన్ని. ఓకే మేడం. ఓకే సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయము, మీ తల్లిదండ్రుల గురించి, గురువు దగ్గర నుండి మీరు ఏం నేర్చుకోవాలనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీలో సార్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎలా వచ్చారు, ఎలా జరిగింది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.